హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 29వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అంతరిక్ష ఆర్థికం అంటే స్పేస్ ఎకానమీ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో స్పేస్ ఎకానమీ గురించి మనం రాసేటప్పుడు రీసెంట్గా ఇన్ స్పేస్ అన్నటువంటిది అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇన్ స్పేస్ ఇది ఏం చెప్పింది, 2033వ సంవత్సరానికల్లా మన భారతదేశ స్పేస్ ఎకానమీ అన్నటువంటిది $44 బిలియన్ కి చేరుతుంది అనేసి అంచనా వేయటం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూస్తే OECD అన్నటువంటిది ఈ యొక్క స్పేస్ ఎకానమీని ఏమని చెప్పింది, స్పేస్ ని యూటిలైజ్ చేసుకోవటం, మేనేజ్ చేసుకోవటం, అండర్స్టాండ్ చేసుకోవటం, రీసెర్చ్ చేయటం, ఎక్స్ప్లోర్ చేయటం, ఇలా వీటిలో ఏ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయినా దానిని మనం స్పేస్ ఎకానమీ కింద చెప్పచ్చు ఆ యాక్టివిటీని. అయితే ఇప్పుడు దాదాపు 90 దేశాలు స్పేస్ కి సంబంధించి యాక్టివ్ గా వర్క్ చేస్తూ ఉన్నాయి. మన భారతదేశం కూడా ఈ స్పేస్ సెక్టార్ లో మరింతగా ఇంప్రూవ్ అవుతూ వస్తోంది. కానీ ఇప్పుడు మన ప్రపంచంలోని మొత్తం స్పేస్ ఎకానమీలో మన దేశం వాటా కేవలం 2% మాత్రమే. అంటే ప్రయోగాలన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి, స్పేస్ ఇండస్ట్రీ గ్రో అవుతోంది, దీని ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఎకానమీ అన్నటువంటిది గ్రో అవుతోంది. కానీ అది ప్రపంచ స్పేస్ ఎకానమీతో కంపేర్ చేసుకుంటే తక్కువే. అయితే ఇక్కడ కొత్త స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇది చాలా సెక్టార్స్ కి బెనిఫిట్స్ అందిస్తుంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ టెలికమ్యూనికేషన్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మెరైన్ సెక్టార్ కావచ్చు, ఏవియేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఎనర్జీ, మెట్రాలజీ, ఇలా వివిధ రకాల సెక్టార్స్ కి ఇది బెనిఫిట్ చేకూరుస్తోంది. మనం చూస్తే ఎక్కువగా మన భారతదేశం అన్నటువంటిది మిలిటరీ మీద ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంది. కానీ మిలిటరీకి అంటే డిఫెన్స్ కి సంబంధించి కూడా స్పేస్ సెక్టార్ అన్నటువంటిది చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మన భారతదేశం స్పేస్ ఎకానమీని మరింతగా పెంచుకోవటానికి ఇదిగో ఇన్ స్పేస్ అన్నటువంటి ఈ సంస్థని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే 2021వ సంవత్సరంలో ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అన్నటువంటి దాన్ని ఫామ్ చేయటం జరిగింది. అయితే ఆత్మనిర్భర్ భారత్ లేదా సెల్ఫ్ రిలయంట్ ఇండియా, అలాగే మేక్ ఇన్ ఇండియా, వీటన్నింటిలో భాగంగా ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ని కూడా 2020 నుంచి ఈ స్పేస్ సెక్టార్ లోకి అలో చేయటం జరిగింది. మరి ప్రైవేట్ సెక్టార్ రోల్ ఏంటి ఇక్కడ అన్నప్పుడు, ఒకటి ఇస్రో యొక్క బర్డన్ ని తగ్గించడానికి ఈ ప్రైవేటైజేషన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే ప్రైవేట్ ప్లేయర్స్ కమర్షియల్ బెనిఫిట్స్ ని పెంచుకోవటానికి స్పేస్ కి సంబంధించి ఉపయోగపడుతుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కాస్ట్ కూడా కాంపిటేటివ్నెస్ అన్నటువంటిది గ్లోబల్ స్పేస్ మార్కెట్ లో వస్తుంది, జాబ్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి, ఇండిజినైజేషన్ అంటాం కదా, అంటే ఆత్మనిర్భర్ ఇండియా, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అన్నటువంటి మన విజన్ ని సాకారం చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే గ్లోబల్ స్పేస్ ఇండస్ట్రీలో మన భారతదేశం ఒక లీడర్ గా ఎదగటానికి కూడా ప్రైవేటైజేషన్ తోడ్పడుతుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరుగుతుంది, అంతేనా? మరి దానికి సంబంధించి ప్రైవేట్ సెక్టార్ కి సపోర్ట్ ఇవ్వటానికి మన భారతదేశం అన్నటువంటిది ఎన్ఎస్ఐఎల్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అన్నటువంటి దాన్ని 2019లో ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే డిమాండ్ బేస్డ్ మోడల్ అంటే ఏంటి, ఇంతకుముందు సప్లై బేస్డ్ మోడల్లో ఉండేది మనది, ఇప్పుడు డిమాండ్ బేస్డ్ మోడల్లోకి వచ్చాము. అంటే ఏంటి, మనము ఎవరైనా అడిగితే దానికి సంబంధించి చేసి ఇవ్వటానికి రెడీగా ఉంటామన్నమాట. అలాగే ఇండియన్ స్పేస్ అసోసియేషన్ కానివ్వండి, ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ని మళ్ళీ రివైజ్ చేయటం. స్పేస్ సెక్టార్లో ఇప్పుడు మనం చూస్తే ఈ శాటిలైట్ ఎస్టాబ్లిష్మెంట్, అలాగే గవర్నమెంట్ రూట్లో ఏవైతే ఆపరేషన్స్ అనేవి జరుగుతుంటాయో స్పేస్ కి సంబంధించి వాటిలో 100% ఎఫ్డిఐని ఇప్పుడు అలో చేశారు. అలాగే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేసి నీతి ఆయోగ్ అన్నటువంటిది ఇస్రోతో కొలాబరేట్ అయ్యి సిబిఎస్ఈని అటల్ ఇన్నోవేషన్ మిషన్ లో పార్ట్గా తీసుకురావటం, ఇండియన్ స్పేస్ పాలసీ 2023 ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవే. అయితే ఇక్కడ ఇస్రో చైర్మన్ ఏం చెప్తున్నారు అంటే, రాబోయే 5 ఏళ్లలో 50 నిఘా ఉపగ్రహాల్ని ప్రయోగిస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భూతాపం, గ్లోబల్ వార్మింగ్ అంటాము. గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది ఒక లాంగ్ టర్మ్ ఫినామినా అన్నమాట. ఇందులో ఏమవుతుంది, భూమి యొక్క సర్ఫేస్ అన్నటువంటిది వేడెక్కుతుంది. మనం చూస్తే ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1850 నుంచి 1900 టైమ్స్లో చూసుకుంటే ఆ ప్రీ ఇండస్ట్రియల్ టైం కన్నా కూడా ఎర్త్ సర్ఫేస్ అన్నటువంటిది ఇప్పుడు త్వరగా హీట్ ఎక్కిపోతోంది హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల. అందులో ఒకటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అన్నటువంటివి. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది వస్తుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది క్లైమేట్ చేంజ్ కి దారితీస్తుంది. అయితే ఇక్కడ ఏమైంది, క్లైమేట్ చేంజ్ ని కొంతమంది గ్లోబల్ వార్మింగ్ రెండింటిని ఇంటర్చేంజబుల్ గా వాడుతూ ఉంటారు, కానీ అది అలా వాడకూడదు. అయితే ఇక్కడ గమనిస్తే
ప్రపంచవ్యాప్తంగా భూతాపం అన్నటువంటిది పెరుగుతూ వస్తోంది. ఆ నేపథ్యంలో మనకేమో ఒకవైపు వరదలు వస్తాయి, ఇంకోవైపు కరువు వస్తుంది, ఇంకొక వైపు ఏమో సముద్ర మట్టాలు అన్నటువంటివి పెరుగుతాయి. అలాగే పోల్స్ లో మంచు అన్నటువంటిది కరిగిపోవటం, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అంటే హీట్ వేవ్స్ అన్నటువంటివి, వడగాల్పులు అంటాము, వైల్డ్ ఫైర్స్ అన్నటువంటివి పెరిగిపోవటం, అలాగే వెజిటేషన్ కవర్లోనూ చేంజెస్ అనేవి రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ట్రెండ్ని తగ్గించాలి. మనము కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వీటన్నింటి ద్వారా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి పెరుగుతున్నాయి. కాబట్టి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ లేదా కర్బన ఉద్గారాల్ని తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్, వాటర్ వేపర్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఇలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్ ని తగ్గించాలన్నట్టుగా ఎన్నో రకాల ఇనిషియేటివ్స్ ని తీసుకురావటం జరిగింది. అందులో భాగంగా 2015వ సంవత్సరంలో COP21 కింద ప్యారిస్ అగ్రిమెంట్ అన్నటువంటిది కుదిరింది. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ కింద ఏమని ఈ ఒప్పందం జరిగింది అంటే అన్ని దేశాలు కూడా 2100వ సంవత్సరం నాటికి ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ తో పోలిస్తే ఈ భూ ఉష్ణోగ్రతలు అన్నటువంటి 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా మించకూడదు అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అంతేకాదు కర్బన ఉద్గారాలని తగ్గించేయాలి, పూర్తిగా శూన్య స్థితిలోకి తీసుకురావాలి అన్నట్టుగా నెట్ జీరో ఎమిషన్స్ అన్నటువంటి ఒక స్ట్రాటజీని కూడా తీసుకొచ్చారు. అయితే మన భారతదేశం అన్నటువంటిది ఈ నెట్ జీరోని ఎప్పటికల్లా చేరుకుంటామని చెప్పింది 2070 నాటికి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే ప్రపంచంలోని ఏ దేశాలు కూడా ఆ నెట్ జీరో స్థాయిని అనుకున్నటువంటి పరిస్థితుల్లో రీచ్ అవ్వలేనట్టుగా ఉన్నాయి. ఎందుకు అంటే కర్బన ఉద్గారాలని తగ్గించలేకపోతూ ఉన్నాయి. ఎమిషన్స్ అన్నటువంటివి అంతగా చేంజెస్ అనేవి రావట్లేదు. దాంతో ఖచ్చితంగా దీని మీద పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఒకవైపేమో యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది చెప్తోంది. మరి దానికని ఏం చేయాలి అంటే ఆల్టర్నేటివ్స్ అనమాట. పెట్రోల్, డీజిల్, బొగ్గు ఇలాంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే సౌర విద్యుత్, పవన విద్యుత్ ఇలాంటి పునరుత్పాదక ఇంధన వనరులకి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. అలాగే వాహనాల నుంచి వెలువడుతున్నటువంటి కర్బన ఉద్గారాలు వాయు కాలుష్యాలకు కారణమవుతున్నాయి. కాబట్టి విద్యుత్ వాహనాల వినియోగం అనేది పెంచుకోవాలి. దానికి సంబంధించిన ప్రోత్సాహకాలని కేంద్రం ఇవ్వాలి. అలాగే కార్చిచ్చుల వల్ల అడవులకు జరిగినటువంటి నష్టాన్ని పునరుద్ధరించడానికి చర్యలు అనేవి తీసుకోవాలి. ప్రజల్లో అవగాహనని పెంపొందించాలి. పటిష్టమైనటువంటి విధి విధానాలను ప్రభుత్వం తీసుకొచ్చి వాటిని సరిగ్గా అమలయ్యేలాగా చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఖైదీలకు కూడా సంతానోత్పత్తి హక్కు ఉంటుంది అన్నట్టుగా ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ తమ వంశాన్ని నిలబెట్టుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది అన్నట్టుగా రీసెంట్గా హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తికి 4 వారాల పాటు పెరోల్ని మంజూరు చేయటం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళ భార్య ఏమన్నది, తన భర్త ద్వారా సంతానాన్ని పొందే అవకాశం కల్పించాలి అన్నట్టుగా అభ్యర్థించారు. ఆ నేపథ్యంలో ఆ అభ్యర్థనని స్వీకరించి ఢిల్లీ హైకోర్టు అన్నటువంటిది ఈ తీర్పునిచ్చింది. అయితే ఇక్కడ వాళ్ళ వయసుని దృష్టిలో పెట్టుకుని శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆ దంపతులు సంతానాన్ని పొందేటటువంటి వయసు అనేటటువంటిది సరైనదేనా, ఆ వయసు మీరిపోతుందా అన్నటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ తీర్పునిచ్చారన్నమాట. అయితే ఖైదీ ఇప్పటికే 14 ఏళ్లుగా జైల్లో ఉన్నారు. పెరోల్ కోసం 20,000కు పైగా వ్యక్తిగత బాండ్ని ఇప్పుడు సమర్పించారు. దాంతోపాటు ఒక పూచీకత్తు కూడా ఇవ్వాలి అన్నట్టుగా షరతుని పెట్టి ఈ యొక్క పెరోల్ని మంజూరు చేయటం జరిగింది ఢిల్లీ హైకోర్టు. నెక్స్ట్ చూడండి, ఉల్ఫా అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అంటాము. ఈ ఉల్ఫా సంస్థ అన్నటువంటిది అస్సాంకి చెందినటువంటి ఒక సాయుధ వేర్పాటువాద సంస్థ. దీనికి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ 3 కలిసి ఒక త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకోవటం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు సంతకాలు చేస్తారు. అయితే ఇక్కడ ఏమైంది అంటే ఏదైతే ఇన్సర్జెన్సీ అన్నటువంటిది అస్సాంలో కొన్ని సంవత్సరాల నుంచి ఉందో దానికి ఇప్పుడు ఎండ్ కార్డు పలుకుతూ ఒక పీస్ ప్యాక్ట్ అన్నమాట, ఒక శాంతి ఒప్పందం ఇది. అయితే ఇక్కడ గమనించాలి, ఈ ఉల్ఫా అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అన్నటువంటిది 1979వ సంవత్సరంలో ఫామ్ అయిందనమాట. ఇది మాకు ఒక స్వతంత్ర అస్సాం కావాలి అన్నట్టుగా డిమాండ్ చేయటం జరిగింది. అయితే 1990 వరకు కూడా మనం చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని బ్యాన్ చేయటం జరిగింది. ఎందుకని అంటే వైలెంట్ యాక్టివిటీస్ చేస్తోంది అన్నట్టుగా. అయితే దాని తర్వాత మళ్ళీ 2011లో పీస్ టాక్స్ అన్నటువంటివి అంటే శాంతి చర్చలు అన్నటువంటివి మొదలయ్యాయి. అలాగే ఈ ఆపరేషన్స్ అన్ని సస్పెండ్ చేయాలన్నట్టుగా ఒక అగ్రిమెంట్ అన్నటువంటిది కుదిరింది సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ కి మరియు దీనికి. దాని తర్వాత మళ్ళీ నార్త్ ఈస్ట్ లోను అస్సాంలో వైలెన్స్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత
మన మెయిన్లాండ్ ఇండియాకి నార్త్ ఈస్ట్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని రెడ్యూస్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ శాంతి ఒప్పందం కూడా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర గనుల శాఖ అన్నటువంటిది భారత ప్రాదేశిక జలాలు లేదా టెరిటోరియల్ సీస్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఏమని? టెరిటోరియల్ సీ. టెరిటోరియల్ సీ అనేసి ఎంతవరకు మనం పిలుస్తాము అంటే 12 నాటికల్ మైల్స్ వరకు. 12 నాటికల్ మైల్స్ బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు మనం టెరిటోరియల్ సీ లేదా భారత ప్రాదేశిక జలాలనేసి పిలుస్తాము. అక్కడి నుంచి ఆ 12 మైల్స్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు కూడా మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లేదా ప్రత్యేక ఆర్థిక మండళ్లు అనేసి పిలుస్తూ ఉంటాము. దాని తర్వాత మిగిలినటువంటిదంతా హై సీస్ అనమాట. హై సీస్ అంటే వీటి మీద ఎవ్వరికీ కూడా అధికారం అన్నటువంటిది ఉండదు. దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసమే అన్క్లాజ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఏమైంది అంటే మన యొక్క ఈ టెరిటోరియల్ సీస్ అలాగే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వీటిలో ఖనిజాల యొక్క నిల్వలని వేలం చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా నిబంధనల్ని విడుదల చేసింది. ఏ చట్టం కింద అంటే చూడండి, సముద్ర తీర ప్రాంతాల్లోని ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం 2022ని రీసెంట్ గానే భారత ప్రభుత్వం సవరించింది. అందులో భాగంగా ప్రాదేశిక జలాల్లో ఈ ఖనిజ తవ్వకాల్ని పారదర్శకంగా వేలం పద్ధతిలో అప్పగించాలి అన్నట్టుగా నిర్ణయించడం జరిగింది. అలాగే అన్ని గనుల్ని కూడా 55 ఏళ్ల పాటు లీజుకిచ్చేటటువంటి ఒక ఏకీకృత విధానాన్ని కూడా తీసుకొచ్చారు. కాంపోజిట్ లైసెన్స్ విధానాన్ని తీసుకురావడంతో పాటు దాని బదిలీని కూడా సులభతరం చేశారు. వీటిని అనుసరించే ఈ ఆఫ్షోర్ ఖనిజాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆన్లైన్ ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ద్వారా కాంపోజిట్ ప్రొడక్షన్ లైసెన్స్ను అప్పగించాలి అన్నట్టుగా కేంద్ర గనుల శాఖ నిర్ణయించింది. దానికి సంబంధించి ముసాయిదాని ఇప్పుడు ఇచ్చారు. ఆ ముసాయిదా నిబంధనల మీద ఎవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనల్ని కూడా అందించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పోక్సో చట్టం అన్నటువంటిది లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేటటువంటి ఒక భారతీయ చట్టం ఇది. అంటే బాలబాలికల మీద లైంగిక వేధింపులకి సంబంధించి లైంగిక నేరాల నుంచి పిల్లల యొక్క రక్షణ చట్టం అనేసి అంటాము. దీనిని 2012 మేలోనే భారత పార్లమెంట్ అన్నటువంటిది ఆమోదించింది. అయితే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అయితే మన భారతదేశంలో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్నటువంటిది దీనికి సంబంధించిన మార్గదర్శకాల్ని కూడా విడుదల చేసింది. అయితే ఈ చట్టం కింద 18 సంవత్సరాల లోపు పిల్లలు మైనర్లు ఈ చట్టం పరిధిలో లైంగిక దాడి, దారుణమైనటువంటి లైంగిక హింసలు, లైంగిక వేధింపులు, అశ్లీలానికి వీటన్నిటికి సంబంధించి పిల్లల్ని వినియోగించటం, దాంతోపాటు పిల్లల్ని ఉపయోగించి అశ్లీల చిత్రాల్ని తీయటం, నిల్వ చేయటం ఇవన్నీ కూడా నిషేధం. అంతేకాదు రీసెంట్ గా ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత తీసుకొచ్చారు. అవునా, అందులో కూడా కొన్ని సవరణలు చేశారు. లైంగిక దాడుల ఘటనల్లో నేరస్తుల శిక్షల్ని మరింతగా విస్తృతం చేయటం జరిగింది. పిల్లల వయసు 18 నుంచి 16 లోపు, 12 నుంచి 16 సంవత్సరాల లోపు, అలాగే 16 నుంచి 18 సంవత్సరాల లోపు వివిధ భాగాలుగా విభజించి దాని ప్రకారం శిక్ష విధించే విధంగా మార్పులు తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ చూడండి. ఆర్బీఐ అన్నటువంటిది ఆర్థిక స్థిరత్వ నివేదిక అన్నటువంటిది ఇచ్చింది. ఇందులో భాగంగా నికర ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లేదా నిరర్ధక ఆస్తులు, మొండి బాకీలు, పారు బాకీలు ఇలా వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటాం. అయితే ఎన్పిఏ అంటే ఏంటి అంటే 3 నెలలు లేదా 90 రోజుల లోపు అసలు లేదా వడ్డీ రెండూ కూడా చెల్లించకపోతే వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేసి మనం కేటగిరైజ్ చేయటం జరుగుతుంది. అయితే దాని తర్వాత మళ్ళీ రికవరీ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా రికవరీ కూడా అవ్వలేదు అనుకుంటే వాటిని పక్కన పెట్టేస్తారు, క్యాన్సిల్ చేస్తారనమాట. అయితే ఇక్కడ ఆర్బీఐ అన్నటువంటిది ఏం చెప్పింది ఈ నివేదిక ప్రకారం 2023-24కి సంబంధించి స్టార్టింగ్లో అంటే ఫస్ట్ హాఫ్లో బ్యాంకుల ఆస్తుల యొక్క నాణ్యత, మూలధన పరిస్థితులు, లాభదాయకత ఇవన్నీ కూడా పెరిగాయి. దాంతో భారత ఆర్థిక రంగం అన్నటువంటిది ఒక స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోంది. నికర ఎన్పిఏలు కూడా చూడండి తగ్గాయి, 0.8% మాత్రమే. అలాగే రుణ వృద్ధి, డిపాజిట్ల వృద్ధి ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఎన్బిఎఫ్సి యొక్క రుణాలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే వ్యక్తిగత పరిశ్రమ రుణాలు అనేవి పెరుగుతూ ఉండటంతో ఆస్తుల నాణ్యత అనేది కూడా పెరుగుతూ ఉంది. కానీ కొన్ని రీటైల్ విభాగాల్లో రిస్క్ వెయిటేజీల్ని పెంచారు. దాంతో ఎన్బిఎఫ్సి యొక్క రుణ వృద్ధి మీద కొంత ప్రభావం అన్నటువంటిది ఉంటుంది. అయితే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం మనది.
కానీ ఈ వృద్ధికి ఏదైనా ప్రమాదం ఉందన్నటువంటి సంకేతాలు కనిపిస్తే ఆర్బీఐ ముందస్తుగానే చర్యలు తీసుకుంటుంది అన్నట్టుగా ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ ఫిలిప్పైన్స్ దక్షిణ చైనా సముద్రంలో సంయుక్త నౌకాదళ విన్యాసాన్ని నిర్వహించారు. దాని మీద చైనా అన్నటువంటిది ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమని? ఏ రెండు దేశాల మధ్య అయినా రక్షణ భద్రతాపరమైన సహకారం అన్నటువంటిది వేరే దేశ ప్రయోజనాలకి హాని కలిగించకూడదు, ఒక ప్రాంతీయ శాంతి సుస్థిరతల్ని ప్రమాదంలో పడేయకూడదు అన్నట్టుగా ఇక్కడ చైనా చెప్తోంది. ఆ నేపథ్యంలో భారత్ ఫిలిప్పైన్స్ విన్యాసాలు చైనా అన్నటువంటిది దీన్ని అపోజ్ చేయటం జరిగింది. చూడండి, ఫిలిప్పైన్స్ అన్నటువంటిది ఇక్కడ ఉంటే వెస్ట్ ఫిలిప్పైన్స్ సీ అన్నటువంటిది ఇక్కడ ఉంది. చూడండి, ఇక్కడ చైనా అన్నటువంటిది, ఇక్కడేమో వియత్నాం, మలేషియా, అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇండోనేషియా, ఇవన్నీ కూడా గుర్తుండాలి. నెక్స్ట్ చూడండి, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లేదా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం. దీనికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్ గా సీనియర్ ఐపీఎస్ అధికారిని అయినటువంటి నైనా సింగ్ ఈమె నియమితులయ్యారు. దీనికి సంబంధించి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ అన్నటువంటిది ఉత్తర్వులు కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, రూఫ్ టాప్ సోలార్ కి సంబంధించి. రూఫ్ టాప్ సోలార్ అంటే ఏంటి? మనం ఇళ్లపైన కావచ్చు, కార్యాలయాలపైన కావచ్చు, సోలార్ ప్యానెల్స్ ని అరేంజ్ చేసుకుని దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయటం. అయితే దీనికి సంబంధించి 2022 జనవరి నుంచి 2024 జనవరి లోపల తెలంగాణ రాష్ట్రంలో భవనాల మీద 50 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉండేటటువంటి సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల కిందటే అనుమతిచ్చింది. కానీ ఈ గడువు అన్నటువంటిది చూడండి త్వరలోనే ముగియబోతోంది. కానీ తెలంగాణలో ఇప్పటి వరకు కేవలం 30 మెగావాట్ల వరకే ఈ రూఫ్ టాప్ సోలార్ అన్నటువంటిది ఏర్పాటు జరిగింది. అయితే 2 ఏళ్లకొకసారి ప్రతి రాష్ట్రానికి కూడా ఈ కోటాని కేంద్ర నూతన సాంప్రదాయ వనరుల మంత్రిత్వ శాఖ లేదా ఎంఎన్ఆర్ఈ అనేసి పిలుస్తూ ఉంటాం, ఇది మంజూరు చేయటం జరుగుతుంది. అయితే ఈ లక్ష్యాన్ని గనక అధిగమిస్తే వేరే 2 ఏళ్లకి ఇంకో 25% అదనంగా కోటాను కూడా పెంచి కేటాయిస్తారు. కానీ కొన్ని రాష్ట్రాలు కేటాయించిన కోటా కన్నా ఎక్కువగా ఈ రూఫ్ టాప్ సోలార్ పవర్ ని ఏర్పాటు చేస్తే తెలంగాణ అన్నటువంటిది కేవలం 30 మెగావాట్ల వరకే ఏర్పాటు చేసింది. కాబట్టి వచ్చే 2 ఏళ్లకు కూడా అంతే మొత్తం, లేదంటే మరొక 8 కలిపి 38 మెగావాట్ల వరకు రాయితీల కోటాని అందించే అవకాశం అనేది ఉంది అనేసి ఈ ఆర్టికల్. ఈ నేపథ్యంలో రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి, అలాగే ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీని గురించి కూడా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, పరిశోధకుల్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైనటువంటి కెనడా ఎక్సలెన్స్ రీసెర్చ్ చైర్ ఈ ప్రోగ్రామ్ కి ఎంపికైన భారత మహిళా శాస్త్రవేత్త ఎవరు అంటే ప్రొఫెసర్ ఊర్వశి సిన్హా. మనం చూస్తే ఈ ప్రోగ్రాం ద్వారా 8 సంవత్సరాలకు గాను $8 మిలియన్ అంటే 66 కోట్ల రూపాయలు ఈమె గెలుచుకోవటం జరిగింది. ఈమె బెంగళూరులో ఉన్నటువంటి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటింగ్ ల్యాబ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, మహిళల మీద హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తున్నారు అంటే నవంబర్ 25వ తేదీన. ఈ సంవత్సరం థీమ్ చూడండి, యునైట్ ఇన్వెస్ట్ టు ప్రివెంట్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. అయితే 2030 నాటికి లింగ సమానత్వాన్ని, బాలికలు అలాగే మహిళలు సాధికారతని సాధించాలి అన్నట్టుగా మన ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఉంది. అవునా? మరి ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యం అన్నటువంటిది దీని గురించి తెలుపుతుంది? కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అలాగే అంతర్జాతీయ మహిళల శాంతి భద్రతల సూచి అన్నటువంటిది ఉంది. 2023కు సంబంధించి ఈ సూచి అన్నటువంటిది మహిళలకి న్యాయం, భద్రత, సాధికారత కల్పించడంలో ప్రపంచ దేశాలు ఎలా పనిచేస్తూ ఉన్నాయి అన్నట్టుగా నివేదికను రూపొందిస్తే అందులో మన భారతదేశం 128వ స్థానంలో ఉంది, మొత్తం 177 దేశాలకి. ఇందులో పాకిస్తాన్ 158, బంగ్లాదేశ్ 131, చైనా 82, శ్రీలంక 60 స్థానాల్లో ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, 2023 నవంబర్ 24 నుంచి 3 రోజుల పాటు 3వ ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశాలను ఎక్కడ నిర్వహించారు అంటే బ్యాంకాక్ లో. అణిచివేత, వివక్షని ప్రతిబింబించే హిందూయిజం అనేటటువంటి పదాన్ని వదిలేద్దాము, త్యజిద్దాము, మరింత విస్తృతంగా ఖచ్చితంగా మత సారాన్ని బోధించేటటువంటి హిందుత్వ, హిందూ ధర్మ అనేటటువంటి పదాల్ని అనుసరిద్దాము అన్నట్టుగా ఈ ప్రపంచ హిందూ కాంగ్రెస్ అన్నటువంటిది తీర్మానించింది. అయితే ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చానండి, మీరు ట్రై చేయండి. అందులో 1వది చూడండి, ఇజ్రాయెల్ నుంచి మన భారతదేశానికి ఎవరు అంబాసిడర్ గా నియమితులయ్యారు? 2వది, క్రాంప్టన్ గ్రీవర్స్ కన్స్యూమర్స్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అన్నటువంటిది రీసెంట్ గా దీనికి ఒక అవార్డు వచ్చింది, ఆ అవార్డు ఏంటి? 3వది వచ్చేసరికి
ముంబై టీంకి అంటే అప్కమింగ్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో ముంబై టీంకి ఓనర్షిప్ ని రివీల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? 4వది చూడండి, డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ పార్క్స్ అండ్ అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్కీమ్ కింద ఫ్రంట్ రన్నర్స్ కింద ఏ స్టేట్ అన్నటువంటిది ఉంది? చివరిగా రామ్నాథ్ కోవింద్ రీసెంట్ గా పీఎం మోదీకి సంబంధించినటువంటి ఏ బుక్ ని లాంచ్ చేయటం జరిగింది? ఈ 5 క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.